హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. ఏమిటంటే సామాన్యులకు గుడ్ న్యూస్. 1వ తేదీ నుంచి వీటి ధరలు భారీగా తగ్గింపు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక సామాన్యులకు ఊరట కలగనుందా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. పలు ప్రొడక్టుల ధరలు దిగిరావచ్చని తెలుస్తుంది. సామాన్యులకు ఊరట కలిగించే అంశం ఏంటని అనుకుంటున్నారా? 1వ తేదీ నుంచి వీటి ధరలు దిగిరానున్నాయి. దీనివల్ల చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ వేటి ధరలు తగ్గనున్నాయి, ఎందుకు తగ్గుతాయి వంటి అంశాలను మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల ఆరంభంలో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ వాటిపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కొన్నింటి ధరలు తగ్గనున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలు ఏప్రిల్ 1 నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ గూడ్స్ ధరలు తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్ కంపోనెంట్స్ అంటే ఫోన్ విడిభాగాల ధరలు తగ్గుతాయి. మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీలో ఉపయోగించే 28 ఐటమ్స్పై దిగుమతి సుంకాన్ని ఎత్తివేశారు. దీనివల్ల ఫోన్లు, యాక్సెసరీస్ ధరలు తగ్గనున్నాయి. అలాగే ఎల్ఈడి, ఎల్సిడి టీవీల ధరలు కూడా దిగిరావచ్చు. ఎందుకంటే టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్స్, ఇతర కీలక విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గింపు ప్రతిపాదన ఉంది. దీనివల్ల వీటి ధరలు తగ్గనున్నాయి. ఈవీ బ్యాటరీలు, కాంపోనెంట్స్ ధరలు కూడా తగ్గొచ్చు. లిథియం అయాన్ బ్యాటరీ, స్క్రాప్, కోబాల్ట్, ఇతర కీలక మెటీరియల్స్పై సుంకాలు తగ్గించారు. వీటిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వాడతారు. అంటే ఈవీల రేట్లు కూడా తగ్గొచ్చు. దేశంలో ఈవీల వినియోగాన్ని మరింత పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ ఎక్విప్మెంట్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధరలు దిగిరానున్నాయి. 26 కీలకమైన మెడిసిన్స్ను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు. క్యాన్సర్ డ్రగ్స్ కూడా కొన్ని ఇందులో ఉన్నాయి. అలాగే కొన్ని వైద్య పరికరాలపై కూడా సుంకాలు తగ్గించాయి. లెదర్, ఫిష్ బిల్డింగ్కు ఉపయోగించే ముడి పదార్థాలపై దిగుమతి సుంకాలను తగ్గించారు. వెట్ బ్లూ లెదర్, ఫిష్ బిల్డింగ్కు వాడే ముడి పదార్థాలపై సుంకాలు తగ్గుతాయి. దీనివల్ల ఈ పరిశ్రమకు చెందిన వారికి ఎక్కువగా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఫ్రోజన్ ఫిష్ పేస్ట్, ఫిష్ హైడ్రోలిసేట్ వంటి వాటిపై సుంకాలు తగ్గించారు. దీనివల్ల వీటి తయారీ ఖర్చు తగ్గనుంది. దీనివల్ల వీటి ఎగుమతులు పెరగనున్నాయి. దీనివల్ల ఆయా విభాగాలకు చెందిన వారికి ఊరట లభిస్తుంది. టెక్స్టైల్ మిషనరీపై కూడా సుంకాలు తగ్గించారు. దీనివల్ల టెక్స్టైల్ దేశీ ఉత్పత్తి వ్యయాలు తగ్గనున్నాయి. దీనివల్ల ఈ రంగానికి చెందిన వారికి ప్రయోజనం కలుగుతుంది. దీనివల్ల టెక్స్టైల్ ధరలు కూడా తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. కాగా కొన్నింటి ధరలు మాత్రం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్, స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, పీవీసీ ప్రోడక్ట్లు, ఇంపోర్టెడ్ ఫుట్వేర్, ఇంపోర్టెడ్ యాచ్, ఇంపోర్టెడ్ క్యాండిల్స్ వంటి వాటి ధరలు పైకి చేరనున్నాయి.